జీవితం అంటే టెన్షన్ కాదురా బాబోయ్, భగవంతుడిచ్చిన పరీక్ష మాత్రమే. అందరి జీవితంలో లవ్ స్టోరీ ఉంటుంది, నా దగ్గర మాత్రం లోన్ స్టోరీ మొదలైంది. Life is not tension, my dear. It is just a test given by God. బస్ కండక్టర్ దగ్గర టికెట్ అడగడం కంటే లైఫ్ పార్ట్నర్ అడగడం ఈజీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్న వీడియోస్లో ఇలాంటి స్టాండప్ కామెడీ వీడియోస్ మీరు ఆన్లైన్లో చూసే ఉంటారు. చాలా మంది ఏ గురించి తెలియక ఇందులో యూజ్ చేసిన క్యారెక్టర్స్ కానీ మాట్లాడే మాటలు కానీ రీలే అనుకుంటున్నారు, కానీ ఇది ఏ టెక్నాలజీ యూజ్ చేసి క్రియేట్ చేసిన క్యారెక్టర్స్. అసలు ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ప్రాంప్ట్ కోసం నేను chartgpt.com అనే వెబ్సైట్లోకి వెళ్తున్నా. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్, కంటిన్యూ విత్ గూగుల్. సింపుల్గా నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. ఇప్పుడు మనం వీడియో ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి ఒక బేసిక్ ప్రాంప్ట్ అయితే టైప్ చేయాలి. చూడండి, క్రియేట్ ప్రాంప్ట్స్ ఫర్ గూగుల్ VO3 వీడియో. ఏ యంగ్ గర్ల్ 20 years డూయింగ్ స్టాండప్ కామెడీ. షీ ఈస్ డ్రెస్డ్ ఇన్ ట్రెడిషనల్ రెడ్ శారీ స్టైల్ అండ్ టెల్లింగ్ ఏ కామెడీ డైలాగ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఇక్కడ రెడ్ శారీ అని ఇచ్చాను, మీరు ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చు. ఇక్కడ డ్రెస్ వచ్చేసరికి నేను శారీ అని ఇచ్చాను, మీరు వెస్ట్రన్ డ్రెస్ కి సంబంధించిన ఏ డ్రెస్ అయినా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. యాడ్ ద డైలాగ్ యాజ్ వెల్ అండ్ నీడ్ తెలుగు డైలాగ్స్ విత్ ఎమోషనల్ వేరియేషన్స్. నీడ్ ప్రాంప్ట్ విత్ 8 seconds షార్ట్ తెలుగు డైలాగ్స్. యాడ్ అదర్ థింగ్ టు మేక్ మూమెంట్ రియలిస్టిక్. 3/4 షాట్ అని ఇచ్చాను. మనకి షార్ట్స్ వచ్చేసరికి ఫుల్ బాడీ షాట్, 3/4 షాట్, మీడియం షాట్ అని 3 ఉంటాయి. ఇందులో నేను వచ్చేసరికి మిడిల్ వన్ 3/4 షాట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వితౌట్ సబ్ టైటిల్స్, నాకు సబ్ టైటిల్స్ రాకూడదు. నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 16:9 రేషియోలో నాకు ప్రాంప్ట్ అయితే జనరేట్ అవ్వాలి. మీరు ఒకవేళ యూట్యూబ్ షార్ట్ కి సంబంధించిన ప్రాంప్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ 9:16 రేషియో అనేది టైప్ చేయండి. ఓకే, మనం బేసిక్ ప్రాంప్ట్ అయితే టైప్ చేసాం. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ బేస్ మీద మనకు ఒక వీడియో ప్రాంప్ట్ అయితే రెడీ అవుద్ది. ఓకే, సబ్మిట్. చూడండి, వీడియో ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియోలో యూజ్ చేసే ప్రతి ప్రాంప్ట్ మీకు కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ అలాగే టెలిగ్రామ్ లింక్స్ ఇచ్చాను, అక్కడ ఈ ప్రాంప్ట్స్ యాడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోండి. ఓకే, మనకి ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ డైలాగ్ కూడా తెలుగులో వచ్చింది. ఇప్పుడు సేమ్ ప్రాంప్ట్ బేస్ మీద నాకు ఒక ఇమేజ్ అనేది రెడీ అవ్వాలి. ఇమేజ్ కోసం ఇలా టైప్ చేస్తున్నా. క్రియేట్ ఇమేజ్, ఆస్పెక్ట్ రేషియో 16:9 రేషియోలో నాకు ఇమేజ్ క్రియేట్ అవ్వాలి. ఓకే, సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని ఈ ఇమేజ్ అయితే రెడీ అయిపోద్ది. మనకి ఈ ఇమేజ్ స్పీడ్ గా రెడీ అవ్వాలంటే మనకి చార్ట్‌జీపీటీలో ఒక ట్రిక్ అయితే ఉంది. ఇక్కడ పైన రీలోడ్ దిస్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా మనకి ఈ ఇమేజ్ అయితే స్పీడ్ గా వచ్చుద్ది. ఓకే, మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుందాం. కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్ గా ఫ్రీగా డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ నేను ప్రాంప్ట్ లో రెడ్ శారీ ఇచ్చాను కాబట్టి రెడ్ శారీతో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రాంప్ట్ క్రియేట్ చేసాం కదా, ఈ ప్రాంప్ట్ వరకు నేను నోట్ ప్యాడ్ లోకి తీసుకెళ్తున్నా. చూడండి, ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, ఇక్కడ తెలుగు డైలాగ్ నాకు నచ్చలేదు, ఇంకా మనం డైలాగ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ chartgpt.com లోకి వెళ్ళి ఇక్కడ ఇలా టైప్ చేస్తున్నా, నీడ్ మోర్ తెలుగు డైలాగ్స్ అని టైప్ చేశాను. ఎంటర్. మనకి ఇంకా డైలాగ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఓకే, ఈ డైలాగ్ నచ్చింది, సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇక్కడ నోట్ ప్యాడ్లో ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేస్ట్. మనం డైలాగ్ అయితే చేంజ్ చేసుకున్నాం. ఓకే, మనకి ఫస్ట్ ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ chartgpt.com వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ నాకు ఇంకో ప్రాంప్ట్ కావాలి అని టైప్ చేస్తున్నా. నీడ్ వన్ మోర్ ప్రాంప్ట్ అని టైప్ చేసి సబ్మిట్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాంప్ట్తో కూడా నాకు ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవ్వాలి. క్రియేట్ ఇమేజ్, ఆస్పెక్ట్ రేషియో 16:9 రేషియోలో నాకు ఇమేజ్ క్రియేట్ అవ్వాలి. ఓకే, సబ్మిట్. ఓకే, ఈ ఇమేజ్ రెడీ అయిపోయింది. కానీ ఇక్కడ రెడ్ శారీ ఆల్రెడీ మనం ఇచ్చిన ఇమేజ్ లో వచ్చింది కాబట్టి నేను శారీ కలర్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నా. చూడండి, దీనికోసం ఇలా టైప్ చేస్తున్నా. క్రియేట్ ఇమేజ్ విత్ బ్లూ శారీ, ఆస్పెక్ట్ రేషియో 16:9 రేషియోలో నాకు ఇమేజ్ జనరేట్ అవ్వాలి. ఓకే, ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. చూడండి, బ్లూ శారీ కట్టుకున్నట్టుగా ఇమేజ్ జనరేట్ అయింది.
డౌన్లోడ్ చేసుకుందాం. కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు సేమ్ క్యారెక్టర్ శారీ కట్టుకోకుండా ఒక వెస్ట్రన్ వేర్ వేసుకున్నట్టుగా నాకు ఇమేజ్ క్రియేట్ అవ్వాలి. దీనికోసం ఇలా టైప్ చేస్తున్నా, క్రియేట్ ఇమేజ్ విత్ మోడర్న్ వెస్ట్రన్ వేర్ ఆస్పెక్ట్ రేషియో 16:9 రేషియోలో నాకు ఇమేజ్ జనరేట్ అవ్వాలి. ఓకే, సబ్మిట్. కొంచెం టైం అయితే తీసుకొని ఇమేజ్ అయితే రెడీ అయిపోద్ది. ఓకే, ఇమేజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇమేజ్ యూస్ చేసుకోవాలన్నా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం, జస్ట్ డౌన్లోడ్. నెక్స్ట్ మనకి సెకండ్ ప్రాంప్ట్ రెడీ అయింది కదా, ఈ ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకుందాం. జస్ట్ ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ Ctrl+V పేస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. నీడ్ వన్ మోర్ ప్రాంప్ట్ విత్ డైలాగ్స్ అని టైప్ చేసి ఎంటర్. మనం మొత్తం 3 ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మీకు తెలుగు డైలాగ్స్ ఇంకా కావాలి అనుకోండి, మళ్ళీ chartgpt.com వెబ్సైట్లోకి వచ్చి నీడ్ 20 తెలుగు షార్ట్ డైలాగ్స్ అని టైప్ చేసి ఎంటర్. చూడండి, మనకి డైలాగ్స్ అనేవి, అది కూడా 20 కామెడీ డైలాగ్స్ అనేవి షార్ట్ లెంత్లో క్రియేట్ అవుతున్నాయి. ఓకే, ఇందులో ఏదైనా డైలాగ్ మీకు నచ్చితే ఆ డైలాగ్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి మీరు నోట్ ప్యాడ్లో క్రియేట్ చేసుకున్నాం కదా ప్రాంప్ట్స్, అక్కడ పేస్ట్ చేసుకుంటాం. మనం డైలాగ్ రీప్లేస్ చేసుకున్నాం. మనకి 3 ప్రాంప్ట్స్ 3 డైలాగ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసి ఒక వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. దీనికోసం నేను యూజ్ చేస్తున్న వెబ్సైట్ వచ్చేసరికి gemini.google.com. ఎంటర్. ఫస్ట్ మనం ఆల్రెడీ వేరే జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఉన్నాము. ఈ మెయిల్ ఐడి సైన్ అవుట్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఈ జెమినీ ప్రోకి సంబంధించిన అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా. ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఆల్రెడీ మీకు ఫుల్ లెంత్ వీడియో చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ టూల్స్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని క్రియేట్ వీడియోస్ విత్ VEO ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఆల్రెడీ మన ChatGPTలో కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాం కదా, అందులో ఒక ఇమేజ్ అనేది ఇక్కడ తెచ్చుకుంటున్నా. యాడ్ ఫోటో. చూడండి, ఈ ఇమేజెస్లో ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఇప్పుడు మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వీడియో ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నాం. ఈ ప్రాంప్ట్స్లో ఫస్ట్ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇంకో వీడియో కూడా క్రియేట్ చేసేద్దాం. మళ్ళీ యాడ్ ఫోటో. ఇక్కడ బ్లూ శారీ కట్టుకున్న గర్ల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్. మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి సెకండ్ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు థర్డ్ వీడియో కూడా రెడీ చేసుకుందాం. ఈసారి ఏంటంటే నేను ఏ ఫోటో యాడ్ చేయకుండా డైరెక్ట్గా ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేసుకొని క్రియేట్ చేయాలనుకున్నా. ఇక్కడ Google VO3 ఆటోమేటిక్గా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి మనకి ఆ క్యారెక్టర్తో ఈ స్టాండప్ కామెడీ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఈ మూడో ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ చేసి కాపీ. ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ ఫోటో ఏది యాడ్ చేయట్లేదు, ఇక్కడ జస్ట్ ప్రాంప్టే పేస్ట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి వీడియో అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. స్కూల్లో టీచర్ అడిగారు, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని. నేనన్నా లంచ్ బ్రేక్ ఎప్పుడు అని. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళా. వాళ్ళు అడిగారు, మీరు టెన్షన్ పడతారా? నేనన్నా సాలరీ తక్కువైతే తప్పక పడతా. ఇలా ఈజీగా మనం ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇలాంటి స్టాండప్ కామెడీ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.